మేషరాశి వారికి రాబోయే 48 రోజులు ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి. ఒంటరిగా కూర్చొని మరి వీడియోని అయితే చూడండి. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక దుర్గమ్మ తల్లి యొక్క ఆశస్సులు అనేవి మీ యందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూస్తే అసలు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు, స్త్రీనా పురుషుడా, మీకు ఆ వ్యక్తి ద్వారా నష్టం జరగబోతుందా, లాభం జరగబోతుందా, ఎటువంటి కష్టాలు మీరు ఈ యొక్క 48 రోజుల్లో ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంతోషాలు మీకు రాబోతున్నాయి, ఏ వ్యక్తుల మధ్య సంబంధాలు అనేవి మీకు ఎటువంటి నష్టాన్ని లాభాన్ని కలుగజేయబోతున్నాయి, ఇటువంటి పూర్తి వివరాలు అనేవి ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుందండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ వీడియో చూడడం వల్ల 100కి 100% లాభమే తప్పితే 1% కూడా నష్టం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేషరాశి వారిని ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న టైంలో అంటే ఈ యొక్క జూన్ నెల స్టార్ట్ అయిన తర్వాత లేదంటే కనుక ఈ యొక్క 48 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క జూన్ నెల అనేది వీళ్ళకి ఎలా స్టార్ట్ అయింది, ఇదంతా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క జూన్ నెల అనేది వీళ్ళకి కొంచెం సంతోషకరంగానే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం వీరిని చూసి చాలా వరకు కూడా ఈర్ష్యపడుతున్నారు. వీరి యొక్క మాట తీరును బట్టి లేదంటే వీరి యొక్క పనిని బట్టి లేకుంటే కనుక వీరి యొక్క ఆస్తిని చూసి కానీ, అందాన్ని చూసి కానీ, వీరి యొక్క డబ్బుని చూసి కానీ, వీరి యొక్క తెలివితేటలను చూసి కానీ కూడా వీరిని చూసి ముఖ్యంగా బయట వారి కంటే కూడా వీరి యొక్క బంధుమిత్రుల్లోనే వీరి మీద ఈర్ష్య అసూయను చూపిస్తున్నారు. అసలు మెయిన్గా చెప్పాలి అంటే కనుక ఇటు ఆడవాళ్ళకి అత్తింటి వైపు ఇటు మగవాళ్ళకి పుట్టింటి వైపు నుంచి చాలా వరకు కూడా దిష్టి దోషం అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. వీరి మీద ఎంత దిష్టి దోషాన్ని చూపిస్తున్నా ముందు మాట్లాడుతూ వీరి గురించి వెనకమాల అనేక రకాలైన ఉన్న మాటలు లేని మాటలు చెప్పుకొని 4 గోడల మధ్య వీరిని ఒక శత్రువులాగా క్రియేట్ చేసి వీరికి వారికి ఒక మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వారు వీరి మీద ఇంకాస్త చాడీలు చెప్పుకుంటూ వీరిని ఎక్కడికక్కడ మోసం చేయాలి అని చెప్పి తొక్కేయాలి అని చెప్పి ఇలా రకరకాలుగా కుట్రలు పన్నుతూ ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏది ఏమైనప్పటికీ మేషరాశి అని చాలా వరకు కూడా ఈ యొక్క ఇంటి బంధువులే అవసరాల కోసం మాత్రం వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత వీరిని పక్కకు నెట్టేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఇంటెన్షన్ ఒక్కటేనండి, అందరూ బాగుండాలి అని కోరుకుంటారు. అవతల వ్యక్తి వీరి మీద ఈర్ష్య చూపిస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా, అసూయ చూపిస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరికి గొడవలు పెట్టాలని చెప్పి చూస్తున్నారని చెప్పి వీరి యొక్క అంటే వీరి మీద వారి యొక్క ఆలోచనలు అనేవి నెగిటివ్గా ఉన్నాయి అని చెప్పి తెలిసినా ఏది ఏమైనప్పటికీ కూడాను మనం మన పని వరకు చూసుకుందాం, పక్కకు వచ్చేసేద్దాం అని చెప్పి ఈ యొక్క ఇదిలో ఈ యొక్క ఆలోచనలతో ఉంటూ ఉంటారు. మేషరాశి వారు నిజానికి వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు, చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారు, చాలా చలాకీ కలిగిన వ్యక్తులు. కాకపోతే కొంత నరదిష్టి ఏదైతే ఉందో ఈ యొక్క నరదిష్టి వల్ల చాలా వరకు కూడా వీరు మానసికంగా శారీరకంగా కృంగిపోతూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి బంధువుల యొక్క మాటల వల్ల ఎంత ఆలోచించకూడదు అనుకున్నా కానీ వీరికి జరిగినటువంటి అవమానాలను ఆలోచించుకోవడం, వారి మాటల గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ భూమి మీద అందరూ కూడా నిమిత్త మాత్రులు మాత్రమే. ఆ విషయం మీకు బాగా తెలుసు. మీకంటే ఎక్కువ తెలివిగా ఆలోచించేవారు ఉండొచ్చు, కానీ మీరు మాత్రం పిచ్చివాళ్ళు కాదు. ఎదుటి వ్యక్తి యొక్క మాట తీరును బట్టి, ఎదుటి వ్యక్తి యొక్క పర్సనాలిటీని బట్టి, ఎదుటి వ్యక్తి యొక్క నోట్లో నుంచి వచ్చి ఆ యొక్క మాటలను బట్టి వారు ఏ ఉద్దేశంతో మీతో మాట్లాడుతున్నారు, ఏం ఆశించి మాట్లాడుతున్నారు, ఏది వద్దు అనుకొని మీతో చెప్తున్నారు, ప్రతిదీ కూడా కనిపెట్టగలిగే తెలివితేటలు అనేవి మీకున్నాయి. అయినప్పటికీ ఒక్కొక్కసారి మీరు సైలెంట్ అయిపోతూ ఉంటారనమాట. అతి మంచితనం ఉండొచ్చండి, కానీ అతి మంచితనం ఏమవుతుంది అంటే మనల్ని మనకి పిచ్చి వాళ్ళలాగా పరిచయం చేస్తుంది. రేపటి రోజున కూర్చొని జరిగినవన్నీ కూడా ఆలోచించుకుంటే అబ్బా ఇంత పిచ్చిగా ప్రవర్తించింది మేమా అన్నట్లుగా మిమ్మల్ని మీరే అసహ్యించుకునే రోజు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎక్కడి మాటలో అక్కడ వాడండి. ఎక్కడ ఎదుటివారు మీకు కౌంటర్ వేస్తే వాళ్ళకి తిరిగి మళ్ళీ ఇచ్చే విధంగా ఉండాలి. మీ మాట తీరు మిమ్మల్ని చూసి మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని
అలుసుగా మాట్లాడడానికి, మిమ్మల్ని చులకనగా మాట్లాడడానికి వారికి ఎటువంటి ధైర్యం అనేది ఉండకూడదు. ఆ విధంగా బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. మీ మాట తీరు ఆ విధంగా మారగలిగితేనే మీరు లైఫ్లో ముందడుగు వేయగలుగుతారు. నేను ఇది డబ్బు పరంగా చెప్పట్లేదండి. తెలివితేటలు మన యొక్క గౌరవాన్ని నిలబడతాయి. మనకి డబ్బు లేకపోయినా కానీ, లేకంటే కనుక ఇంకా ఆస్తులు అంతస్తులు లేకపోయినా కానీ ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు మన తల్లిదండ్రులకి తప్పితే ఇంకా ఎవ్వరికీ ఉండకూడదు. ఆ అవకాశాన్ని మీరు ఇవ్వకూడదు అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఇక ధనపరంగా చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల, కొన్ని రకాలైనటువంటి పనుల వల్ల, చేసే వృత్తి మీద మీకు ఈ యొక్క జూన్ నెల వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు కూడా శ్రద్ధ తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఇక్కడ నుంచి అయినా కానీ కష్టపడండి. మీరు ఎంతవరకు కష్టపడాలి అనుకుంటున్నారో అంతవరకు కష్టపడండి. కాకపోతే కొంచెం ఫలితం అనేది ఆలస్యంగా వచ్చే అవకాశము, సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా అందుకుంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. లక్ష్మీ కళ అనేది లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి కానీ, లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు దక్కడానికి కానీ మీరు చేసే వృత్తే మీకు ఇంపార్టెంట్. మీకు గౌరవం అనేది నలుగురిలో కలగాలి అంటే మీకు డబ్బు చాలా అవసరం. ధనం అనేది కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువ పెడుతూ ఉంటారండి. ఆ ఖర్చులను తగ్గించుకోండి. ఆ ఖర్చులు అనేవి మీరు ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత మంచిది. మీకు జూన్ నుంచి ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఇలా మీరు అనుకోని ఖర్చులు చేయొద్దు. ఆ ఖర్చులు తగ్గించుకోగలిగేటటువంటి ఆలోచన మీలో కలగాలి. ఇది లేకపోతే నేను ముందడుగు వేయలేనా, ఇది లేకపోతే ఆ కాసేపు కోసం, ఆ గంట కోసం, ఆ నిమిషం కోసం, ఆ అర్ధగంట కోసం, నలుగురికి చూపించుకోవడం కోసం నాకు అవసరమా అని చెప్పి ఈ యొక్క వ్యూలో అంటే ఈ యొక్క ముందు చూపుతోటి మీరు ఆలోచించుకుంటే చాలా వరకు కూడా మీకు ఖర్చులు అనేవి కలిసి వచ్చే అవకాశం అనేది, అంటే ఆ ఖర్చులు తగ్గి కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. మీరు రోజుకి 100 రూపాయలు సంపాదించండి, లేకపోతే 10,000 సంపాదించండి. అందులో 20% అయితే ఖచ్చితంగా పొదుపుకైతే ఉపయోగించుకోండి. మీకు ఈ రోజున చేసుకున్నటువంటి పొదుపు అనేది రేపటి రోజున మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నలుగురు అనేవారు ఎవరైతే మిమ్మల్ని చీ అంటున్నారో, మిమ్మల్ని చాటుగా వెతుకుతూ ఉన్నారో, చాటుగా మిమ్మల్ని తిట్టుకుంటూ ఉన్నారో, మిమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారో, మీ యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని మీ మీద కుట్రలు పన్నుతూ ఉన్నారో, ఎప్పుడైనా కానీ వారికి భగవంతుడు చూపిస్తారండి. ఒక్కటే మీకు ఆ యొక్క దుర్గమ్మ తల్లి చెప్తున్న రూపంలో చెప్పి అనుకోండి. మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు, ఎవరు ఏదన్నా దాని గురించి ఆలోచించద్దు. లైఫ్లో ఏం జరుగుతుంది అని కూడా ఆలోచించద్దు. రేపటి గురించి మీరు ఆలోచించద్దు. ప్రస్తుతం నేను ఏ వృత్తి చేస్తున్నానో ఆ వృత్తికి న్యాయాన్ని కలిగిస్తున్నానా లేదా, దాని పట్ల నేను విశ్వాసంగా ఉన్నానా లేదా, నా ఆరోగ్యాన్ని నేను చూసుకుంటున్నానా లేదా, నేను టైంకి తింటున్నానా లేదా, బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నానా లేదా, అది నా శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, నేను ఈరోజు సంతోషంగా గడిపానా, హాయిగా ప్రశాంతంగా నిద్రపోయానా, దీని గురించి మాత్రమే ఆలోచించుకోండి. అంతేకాని వాళ్ళు నన్ను అప్పుడు ఇలా అన్నారు, ఇప్పుడు ఇలా అన్నారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి వీటితోటి అతి ఆలోచన అనేది చేయొద్దు. ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాను అంటే కనుక మేష రాశి వారంతా ఓవర్ థింకింగ్ చేసేవారు అస్సలు ఈ భూమి మీద మరొక రాశి వారు ఉండరు. ఇంత ఓవర్ థింకింగ్ వల్ల మీకు వచ్చిన ఉపయోగాలు ఏంటి అంటే కనుక, 1 గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, 2 మైగ్రేన్ తలనొప్పి, 3 వచ్చేసి సరిగ్గా నిద్ర పట్టకపోవడం. మీరు ఏదైనా ఒక పని చేస్తే ఆ పని గురించి ఒక అర్ధగంటలోనే మర్చిపోవడం, ఇటువంటివన్నీ కూడా సమస్యలు. తరచుగా తలనొప్పి రావడం, బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా మీకు ఓవర్ థింకింగ్ వల్ల వస్తున్నాయన్నమాట. ఈ యొక్క అనారోగ్య సమస్యలు, మనకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి రావచ్చు, కానీ మనం చేతులారా తెచ్చుకునేవి కూడా కొన్ని ఉంటాయి. ఆ చేతులారా తెచ్చుకునే ఆ కొన్నిలో కొన్ని ఈ అతి ఆలోచనల వల్ల వచ్చాయి అన్నమాట. కాబట్టి అతి ఆలోచన, ఈ ఓవర్ థింకింగ్ అనేది మీరు ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత మంచిది అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇక అంతకంటే ముఖ్యంగా మేషరాశి వారు కుటుంబ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి. ఇది ఎందుకు అంటే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి మీకు వ్యతిరేకంగానే ఉంటారు, ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకు అంటే కనుక మీ యొక్క ఆలోచన తీరు, మీరు ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎంత బద్ధకంగా ఉన్నా కూడా, ఎంత ఆరోగ్యం సహకరించపోయినప్పటికీ కూడాను ప్రతిదీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి.
అనుకునేటటువంటి వ్యక్తులు. కాబట్టి మీ యొక్క ఆ వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఎదుటివారు ఉంటారనమాట. ఇప్పుడు మేషరాశి వారు ఆడవారిని గమనించుకున్నట్లయితే వీరు చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, కానీ వారి భర్త చేసే పనులకి గొడవ పడుతూ ఉంటారు. మానసికంగా ఆలోచిస్తూ దాని గురించి దిగులు పడుతూ ఒక్కొక్కప్పుడు 4 గోళ్ల మధ్య కన్నీటిని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంత ఇదిగా ఆలోచించే వాళ్ళు నాకు దొరికారు ఏంటి, ఒక్క రూపాయి మీద జాగ్రత్త లేని వాళ్ళు దొరికారేంటి, ఇలా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు దొరికారేంటి, ఇలా బయట వారి మాటలు నమ్మేవారు దొరికారు ఏంటి అని చెప్పి ఇలా ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేది వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి ఉంటుందన్నమాట. వీరి యొక్క అసంతృప్తి అనేది ఈ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఉన్నది వాస్తవమే అయినప్పటికీ కూడాను మీరు ఆలోచించడం వల్ల మీరు ఎక్కువగా దాని గురించి కృంగిపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మనం 100 మాటలు చెప్పిన 100 మాటల్లో వాళ్ళు మారారండి. వారికి అంతటికి వారు నేను చేస్తున్నది కరెక్ట్ కాదు, నేను తప్పు చేస్తున్నాను, మంచిది కాదు, ఈ స్నేహాలు మంచివి కాదు అని చెప్పి వారికి వారు తెలుసుకున్నప్పుడు తప్పితే మీరు గొడవ పెట్టుకున్నా, మీరు మంచితనంగా చెప్పినా, లేదంటే వేరే వారి చేత చెప్పించినా, అలిగినా, తిట్టినా, కోపడినా ఏది కూడా మారదు అన్న విషయాన్ని అయితే మీరు 100% గుర్తుంచుకోండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మేషరాశి వారు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక ప్రతిదీ కూడా లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే అయిన వారిలోనే మోసం చేసేవారు, నమ్మక ద్రోహం చేసేవారు అయిన వారిలోనే మిమ్మల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా చేస్తున్నప్పుడు మీ సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వద్దు చేయకు మాట్లాడుకు మిమ్మల్ని అవసరాలకు మాత్రమే వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారు. మీరు పిచ్చి వాళ్ళైపోతున్నారు, అవతల వారి చేతిలో రాయిలాగా మారిపోతున్నారు. ఇదంతా వద్దు అని చెప్పి ఎంత అంటున్నా కూడా ఇటు వారి మాటలకి అటు వీరి మాటలకి ఇటు ఏం చేయాలో అర్థం కాక ఒక సందిగ్ధంలో నిలిచిపోతూ ఉంటారు. ఎప్పుడైనా ఒక మంచి ఏంటి ఒక చెడు ఏంటి అని చెప్పి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం గురించి మీరు 10 సార్లు ఆలోచించుకుంటూ ఉంటారనమాట. మీ యొక్క ఆలోచన గురించి ఎదుటి వ్యక్తితోటి పంచుకుంటూ ఉంటారు. వారి ఇచ్చే సలహాలు ఏంటా అని చెప్పి మీరు ఒక్కసారి వింటారు. ఏది కూడా మీరు తొందరపడి నిర్ణయం తీసుకోరు. అయిపోయిన పని గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. అలా అయిపోయిన దాని గురించి కూడా ఆలోచించి బాధపడుతూ ఉంటారు. ఇది మీరు చేస్తున్నటువంటి మరొక తప్పు. ఈ విషయంలో మాత్రం మీరు చాలా వరకు కూడా మారాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఎదుటి వ్యక్తి కాస్తంత నవ్వుతూ మాట్లాడితే పడిపోతారు. ఎదుటి వ్యక్తి కోపంగా ఉంటే పక్కకు వచ్చేస్తారు. మళ్ళీ ఆ కోపంగా ఉన్న వ్యక్తి మళ్ళీ నవ్వుతూ మాట్లాడితే పడిపోతారు. మీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది, ఒక ఆత్మ అభిమానం ఉంది. అందరితోటి గొడవలు పెట్టుకోండి, అందరితోటి విడిపోయి బతకండి, ఒంటరిగా బతకండి, ఏకాంతంగా ఉండండి అని చెప్పి నేను చెప్పడం లేదు. కానీ వారు చేసినటువంటి మంచి చెడులను కూడా దృష్టిలో పెట్టుకొని ఏ అవసరం కోసం ఎవరితోటి ఏ విధంగా ఎలా మాట్లాడుతున్నారు అన్న దాని గురించి ఆలోచించుకొని దాన్ని బట్టి వారితోటి మీ ప్రవర్తన ఉండాలి తప్ప పండుగలాగా కలిపేసుకునే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే దానివల్ల మీరు అలుసైపోతారు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక ఎస్ అనే వ్యక్తి ఎవరు అనే విషయం మాట్లాడుకుందాం. ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ఒక స్త్రీ అనమాట. ఈ యొక్క స్త్రీ మీ యొక్క ఎదుగుదలను చూడలేని స్త్రీ. ఎస్ అనే వ్యక్తులు చాలామంది మేషరాశి వారు కూడా ఉంటారండి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కదా అని మన పెద్దలు చెప్పినట్లు మేషరాశి వారికి మేషరాశి వారే శత్రువులు కాకూడదు. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి మీ యొక్క చుట్టుపక్కల ఉన్న, మీ యొక్క బంధుమిత్రుల్లో ఉన్న, మీ యొక్క స్నేహం రూపంలో ఉన్న, మీ యొక్క కొలీగ్స్ రూపంలో, మీ యొక్క వృత్తి దగ్గర వ్యాపారాల దగ్గర ఉన్న ఈ వ్యక్తిని మాత్రం గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఈ వ్యక్తి తన యొక్క స్వార్థం కోసం, తన కోసం, తన భవిష్యత్తు కోసం, తన కుటుంబం కోసం ఏదైనా కానీ చేసుకున్న తర్వాత మాత్రమే అవతల వారి యొక్క జీవితంలో తప్పు ఒప్పులను వెతుకుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వ్యక్తి ఒక స్త్రీ అన్నమాట. ఈ స్త్రీ వల్ల మీకు మానసికమైనటువంటి డబ్బు పరంగా నష్టం జరగదు, అలాగే ఆస్తుల పరంగా నష్టం జరగదు, కానీ మానసికమైనటువంటి ఆవేదన కలుగుతుంది. అన్నిటికంటే పెద్ద జబ్బండి ఈ యొక్క మానసికమైనటువంటి ఆవేదన కలగజేయడానికి ఈ వ్యక్తి అనేక రకాలుగా మీకు ఎక్కడికక్కడ కొడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ ఎస్ అనే వ్యక్తి తోటి తక్కువగా మాట్లాడండి, తక్కువ పరిచయం పెంచుకోండి, దూరంగా ఉండండి. వారు చెప్పేవి ఏవి కూడా చేయొద్దు. ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు అది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఇది సరైనదా కాదా అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందడుగు వేయండి తప్ప అవతల వ్యక్తి చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా మాత్రం మీరు నమ్మితే బొక్క బోర్ల పడాల్సి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా
ఈ 48 రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. కొంచెం మానసికంగా అయ్యో ఇంత ఆలోచించి ఇంత ఆశించాను నేనంటే ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానే అంతకు నేను రీచ్ అవ్వలేకపోతున్నానే అని చెప్పి ఒక చిన్నపాటి వేదన అనేది ఉంటుందన్నమాట. కానీ కంగారు పడకండి, మీకు ఇప్పుడు గురుబలం కొంచెం పుష్కలంగానే ఉంది. ఈ యొక్క గురుబలం కారణంగా మీకు చేసే పనిలో కొంచెం ఆ ఒక్క ఇదిలో కాస్తంత వెనుకబడినా కూడా మళ్ళీ వెంటనే దాన్ని కవర్ చేసుకోగలిగే యొక్క ఆలోచన తత్వము, కొత్త విధానం అనేది నేర్చుకోండి. చాలా వరకు కూడా సెటిల్ అయిపోతారు. కుటుంబపరంగా చూసుకున్నట్లయితే చెప్పాను కదా, జీవిత భాగస్వామి వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. ఎవరిని కూడా మార్చలేం. మనది మనం చూసుకుందాం, మన గురించి మనం ఆలోచించుకుందాం. మన ఆరోగ్యం ఏంటి, మనం ఏంటా, మన నిద్ర ఏంటా, మన తిండి ఏంటా, మన పని ఏంటా అన్నట్లుగా ఉండాలి తప్ప మారని వారి కోసం పోరాటాలు, ఆరాటాలు, అలగడాలు, గొడవలు పడటాలు ఇవి చేయడం వల్ల ఉపయోగం లేదు. కుటుంబపరంగా బాగానే ఉంటుంది, సంతానపరంగా కూడా బాగానే ఉంటుంది. పిల్లల మీద కాస్తంత దృష్టి ఎక్కువగా పెట్టండి. చదువు యొక్క విలువ, జ్ఞానాన్ని పిల్లలకు తెలియపరచండి. చదువు వారి యొక్క జీవితానికి ఎంత ముఖ్యమో అర్థమయ్యే రీతిలో చెప్పండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ, విద్య వైద్య రంగంలో ఉన్నవారికి కానీ అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పచ్చు. కానీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని వదిలేస్తే కనుక అవి మీకు హాని చేయవు అని మాత్రం చెప్తానమాట. ఇక దైవ దర్శనం చేసుకొని నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకొని రాత్రి పడుకునేటప్పుడు ప్రతిరోజు కూడా రాళ్ల ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. ఎవ్వరి మాటలు కూడా గుడ్డిగా నమ్మొద్దు. నలుగురు వ్యక్తుల మధ్య తలదూర్చి నేను ఉన్నాను అని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేయకండి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు వారికి విలువనివ్వాలో, ఎంతవరకు వారితోటి మనం ఆ శ్రద్ధ దృష్టిని పెట్టాలో అంతవరకే ఉండండి. అతి అనేది అన్ని విషయాల్లో మంచిది కాదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. విలువ లేని దగ్గరకు వెళ్ళొద్దు, విలువ లేని దగ్గర మాట్లాడొద్దు, విలువ ఇవ్వని వ్యక్తులను దూరంగా ఉంచేసండి. ఇవన్నీ తెలుసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉండవు, హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో దీపారాధన చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఈ యొక్క మేషరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది కదా. మరి మేషరాశి వారికి యొక్క 48 రోజులు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఎటువంటి జాగ్రత్తలు మీ యొక్క జీవితంలో తీసుకోవాలి అనేది కూడా మీరు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఈ మేషరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. హైప్ ఇవ్వడం కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఇళ్ళకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.